హలో గాయ్స్, మీరు చూస్తున్నారు వాయిస్ ఫై గేమింగ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే నేను మా ఫ్రెండ్ అయితే ఒక బీఆర్ గేమ్ అయితే ఆడబోతున్నాం అనమాట. నేను మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు కేప్ టౌన్లో అయితే దిగబోతున్నాము. చూద్దాం ఈ మ్యాచ్ ఎటువైపు వెళ్తుందో. కేప్ టౌన్లో అయితే దిగుతున్నాం. ఎస్, నాకైతే నెట్ పోయింది అనమాట. నెట్ అయితే వచ్చింది మళ్ళీ. దిగేసాం. ఫస్ట్ అయితే లూట్ చేసుకుందాం పదండి. లూట్ అంతా అయిపోయింది గైస్. ఒక వెస్ట్ అన్నీ దొరికాయి. ఇప్పుడైతే రష్కి అయితే వెళ్ళిపోవచ్చు. మనమైతే మన ఫ్రెండ్ అయితే ఎక్కించుకొని వెళ్ళిపోదాం. దూరంగా కార్ అయితే ఉంది, కార్ అయితే వేసుకొని వెళ్ళిపోవచ్చు పదండి. కార్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం పదండి. ఈడైతే నా ఫ్రెండ్ అనమాట, స్కూల్ ఫ్రెండే. మనమైతే ఈ ఆర్సనల్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడైతే లూట్ చేద్దాం పదండి. అయితే లూట్ చేసుకుంటే వెస్ట్ హెల్మెట్ అన్నీ దొరికేస్తే అప్పుడైతే ఈజీ రష్కి వెళ్ళిపోవచ్చు. మంచి గన్లే ఉన్నాయి లోపల. ఇక్కడైతే ఎనిమిస్ ఉన్నాడు గైస్. దానిపైన ఎనిమి ఉన్నాడు చూడండి. ఫుల్ డ్యామేజ్ ఇచ్చాం. మనోడైతే కిల్ చోర్ చేసాడు మా ఫ్రెండ్ అయితే, వేస్ట్ గాడు. మనమైతే వాడైతే రివైవ్ ఇచ్చుకున్నాడు. మనతో లూట్ చేద్దాం. ఈ లూట్ అయితే అయిపోయింది మనదైతే. వెళ్ళిపోదాం రష్కి అయితే, పైకి అయితే వెళ్దాం. వాడైతే ఉన్నట్టున్నారు. అదండి ఎవడో దిగాడు. దిగాడు చూడండి. ఇంట్లో వచ్చి ఉన్నాడు ఒకడు. ఇంట్లో అయితే ఉన్నాడు. బయటికి వెళ్ళాడు. దాని లోపలే ఉన్నాడు. మనైతే వెళ్ళిపోయి చంపే చూడగలరు. పర్ఫెక్ట్ వెపన్స్ లేవు. వాళ్ళు వచ్చాడు. ఫుల్ డ్యామేజ్ అయితే కొట్టేసాడుగా. మనం అయితే హీల్ చేసుకున్నాం. హీల్ అయితే చేసాం. ఇంటిది వేసేద్దాం. బ్లూ మెల్ట్ వద్దండి వచ్చేసాడు. ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసాం. చచ్చిపోయాడు వాడైతే. టీమ్ వైప్ అవుట్ అయితే చేసేసాం గాయస్. మనం అయితే ఫస్ట్ కిల్ అయితే కొట్టడం జరిగింది. అట్ట తిరిగి అయితే పీక్ అయితే వచ్చాం అనమాట. ఇద్దండి ఇక్కడైతే ఎనిమిది ఉన్నాడు. వాడిని అయితే డౌన్ చేసేసాం. ఫుల్ కిల్ చేసేద్దాం. వాడిని అయితే ఫుల్ కిల్ అయితే చేసేసాం. దాన్ని ఇక్కడ ఇంకా ఉన్నాడు. షిట్, వాడైతే మనం డౌన్ చేసేసాడు. మన ఫ్రెండ్ అయితే వాడైతే ఈజీ అయితే చంపేశాడు అన్నమాట. మనం అయితే రివైవ్ అయితే పొందాం. అంత ఫుల్ హీల్ చేసేసుకున్నాం. హీల్ చేసుకుని అయితే ఇప్పుడైతే జోన్లోకి అయితే వెళ్ళాలి మనం చాలా తొందరగా. మనం అయితే జోన్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ముందరైతే ఫైట్ జరుగుతుంది, క్రాస్ ఫైట్ జరుగుతుంది. థర్డ్ పార్టీ వెళ్ళిపోదాం పదండి. ఇదండి ఇక్కడ కూడా బొమ్మ వేసాడు. ఉన్నాడు. ఇంకొంచెం ఎవడైతే చచ్చిపోతాడు. ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాడు మనకి. వాడైతే ఆడికి వెళ్ళిపోయాడు మళ్ళీ ఆ బొమ్మ దగ్గరికి. మన ఫ్రెండ్ చూసుకుంటాడు. మనం ముందర చూసుకుందాం. దానికి నా పక్కన అయితే ఉన్నాడు. దాన్ని కూడా రష్కి వస్తున్నాడు.
కానీ రష్కి అయితే వచ్చాడు. మనవాడైతే డౌన్ అయిపోయాడు. వీటికైతే రివ్యూ ఇచ్చేద్దాం. వాడైతే డౌన్ అయిపోయాడు. 3 కిల్స్ అయితే కొట్టేద్దాం అనమాట. అయితే మనం జోన్కి వెళ్ళాల్సిందే. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం జోన్కి. మనం అయితే జోన్కి వచ్చేస్తున్నాం, పదండి. ఇదైతే ఎనిమిది ఉన్నాడు, పదండి. వాడైతే తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఫస్ట్ అయితే మనం జోన్లోకి వెళ్దాం. ముందు మనం చచ్చిపోతాం లేకపోతే జోన్లోనే. మనం అయితే జోన్లోకి అయితే వచ్చేస్తున్నాం. ఇక దాదాపు 12 లెవెల్ మాత్రమే గాయస్. ముందు ఒకడు వెళ్తున్నాడు, ఉంటే చంపేసాం. బండిలో ఒకడు వెళ్తున్నాడు, ఒకడైతే రివైవ్ ఇవ్వడానికి అనుకుంటా. అంత బండి ఎక్కేద్దాం, పదండి. అయితే వెళ్ళిపోతున్నాం. చాలా ఎనిమిస్ అయితే ఉన్నారు, ఇంకా 9 మాత్రమే. వాడైతే చంపేసి ఇంటి పక్కన కూడా వెళ్తున్నాడు. వాడైతే వెళ్తున్నాడు ఇంటి పక్కకి. చూద్దాం, వాడైతే పైకి వెళ్తున్నాడు. పైకి అయితే వెళ్ళిపోయాడు, పదండి. వాడికి అది ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాం. రష్కి అయితే వెళ్ళిపోదాం, పదండి. గ్లూమ్ వెళ్తారు, పదండి. ఇదండి, ఇక్కడ పర్ఫెక్ట్ హెడ్ షాట్ అయితే కొట్టేసాం. ఎయిట్ ఎలవ్ మాత్రమే కానీ 6 కిల్స్ అయితే కొట్టేసాం. మన ఫ్రెండ్ కూడా ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తున్నాడు మనకి. మనవాడు ఇప్పుడే అన్న మెచ్చుకున్నాం. వాడు ఇప్పుడే నాక్ అయిపోయాడు. మనవాడికి అయితే రివైవ్ ఇచ్చేద్దాం, పదండి. చూద్దాం, వాడు ఇంకా వాడి దగ్గర ఉన్నట్టున్నాడు. వాడితే కార్ వేసుకొని వెళ్ళిపోయి మనమైతే ఇదే పర్ఫెక్ట్ టైం రివైవ్ అయితే ఇచ్చేయచ్చు. ఓకే, మన ఫ్రెండ్కి అయితే రివైవ్ అయితే ఇచ్చేసాం గాయస్. వాడు ఇటు పక్క వెళ్ళి ఉంటాడు, ఫ్యాక్టరీలోకి వెళ్దాం, పదండి. ముందు వాడైతే చంపేద్దాం. ఇంకా 7 11 మాత్రమే. మనమైతే 6 కిల్స్ అయితే కొట్టేసాం. దాన్ని వచ్చేసాడు, పర్ఫెక్ట్ అయితే కొట్టేసాం గాయస్. ఓకే, మనమైతే ఇంకా జోన్కి అయితే వెళ్ళిపోదాం, పదండి. ఆ స్నైపర్ టవర్ మీద చాలా మంది ఉన్నట్టున్నారు. ఒక టీం ఉంది ఆడ. ఒక టీం అయితే ఉంది అక్కడ. మన ఫ్రెండ్ అయితే రష్కి వెళ్తున్నాడు గుడ్డిగా. చూడండి, వాడైతే నాక్ అయిపోతాడు, చూడండి. నన్నైతే ఫుల్ డ్యామేజ్ అయితే కొట్టేసాను. మన ఫ్రెండ్ అయితే నాక్ అయిపోయాడు. ఇక నేనేం చేయలేను, మన ఫ్రెండ్ అయితే కాపాడలేను. నేనైతే ఇటు సైడ్ నుంచి వెళ్తా ఉండి ఇదండి ఎనిమిది. వాడికైతే ఫుల్ డ్యామేజ్ కొట్టేసాం. కాస్తుంటే చనిపోయాం వాళ్ళం. ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోదాం, పదండి. అండి ఇక్కడ నుంచి చూద్దాం. ఇదండి, అక్కడైతే ఫైట్ జరుగుతుంది అనమాట. మనం ఇటు నుంచి వెళ్దాం. ఇటు నుంచి అయితే వచ్చేద్దాం, పదండి. మనం ఇటు నుంచి అయితే వచ్చేసాం. కొంచెం 5 11 మాత్రమే. హోప్ ఫర్ బూయా. నా ముందర అక్కడే క్రాస్ ఫైటర్లు జరుగుతున్నాయి. ఈజీ కిల్స్ వస్తాయి. అదండి, ఒక డౌను. ఇంకా 3 మాత్రమే. ఇదండి, ఫ్రీ కిల్ అయితే వచ్చేసింది గాయస్. 9 కిల్స్ అయితే కొట్టేసాం అనమాట. దూరం అదండి, ఆ రాయి నుంచి అయితే కొడుతున్నాను నన్ను.
మన ఇటు నుంచి వెళ్ళిపోదాం. ఇదండి అక్కడైతే వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు 1 బుల్లెట్లో అయిపోయాడు వాడైతే. ఇంకా 2 ఇద్దరు మాత్రమే. 1v1 ఇంకా 1v1 మాత్రమే గాయస్. వాడైతే బ్లాక్ హోల్ వేసాడు నా మీదకి జిట్సు. ఆ చెట్టు దగ్గర అయితే ఉన్నాడు. గ్రనేడ్ చేద్దాం. అక్కడ పెట్టుంది కదా, పెట్టు స్కిల్ వేద్దాం. కే పడలేదు. కే వాడితే నాకు ఈ మెసేజ్లో ఒకటి వేద్దండి. వాడు తాడే ఉన్నాడు. ఇప్పుడు వాడి దగ్గర అయితే జోన్ లేదు, వచ్చేస్తున్నాడు. రష్కి అయితే వచ్చేసాడు. బ్లాక్ హోల్ వదిలాడు అండ్ పర్ఫెక్ట్ అయితే కొట్టేసాం గాయ్స్. బూయా బూయా బూయా. 11 కిల్స్ అయితే కొట్టామన్నమాట. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.